పక్కన 150 చాలు చాలు. ఒకటి అయితే మిగులు భూముల్లో గిరిజనులు దళితులు సాగు చేసుకుంటున్నారో ఆ సాగు చేసుకునేటువంటి భూముల్ని కాలువకి ఇంజన్లు నెట్టేయటం, గేదెలు మేపి నారుమళ్ళు మేపేయటం, కలుపందులు కొట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇది క్షమించరానటువంటి చర్య. ఇట్లాంటి కార్యక్రమం మళ్ళీ కానీ పునరావృతం అయితే తీవ్రంగా ఆ పరిణామాలు ఉంటాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఏదైతే ఇరిగేషన్ భూములు ఉన్నాయో ఆ ఇరిగేషన్ భూముల్లో సాగులో ఉన్నటువంటి పేదలకి, దళితులకి, గిరిజనులకి ఎవరైతే ఉంటే వాళ్ళకి ఏక్సెల్ పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అధికారులు కూడా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు భూస్వాములతో కలిసి ఇరిగేషన్ వారు కేసులు పెడతామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పిలిపించడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మేము ఖండిస్తూ ఉన్నాం. ఇరిగేషన్ వారు వాళ్ళకి అనుకూలంగా, భూస్వాములకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి హక్కులు ఉన్నాయి అంటున్నారు. వాళ్ళకున్న హక్కులేంటి, భూమి లేనటువంటి పేదలకు ఉన్నటువంటి హక్కులేంటో ముందు తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు అంటున్నారు ఏదైతే డబ్బులు నష్టపరిహారం తీసుకున్నటువంటి భూస్వాములు ఉన్నారో వాళ్ళకే మేము పట్టాలు ఇస్తాం కానీ పేదలకు పట్టాలు ఇవ్వము అని అంటున్నారు. ఇరిగేషన్ భూముల్లో ఏక్సాలు పట్టాలు మేము కూడా కడతాం, మాకు ఇవ్వండి అని చెప్పేసి పేదలు అడుగుతుంటే పట్టించుకొని అధికారులు ఈరోజు భూస్వాముల తరఫున కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టి మరీ పిలిపించారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా స్పందించండి. ఇప్పటికే అనేక మార్లు మీ ఆఫీసులకు వచ్చి మీకు దరఖాస్తులు పెట్టి ఏక్సాలు పట్టాలు ఇమ్మని చెప్పేసి అడిగాం. అది మానేసి, అది ఇవ్వటం మానేసి భూస్వాములు చెప్పారని వచ్చి మీరు కేసులు పెడితే ఇది దుర్మార్గమైంది. హైకోర్టు కూడా ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే మిగులు భూముల్లో పేదలు ఉన్నారో వారికి మీరు అన్ని హక్కులు కల్పించండి అని దాన్ని అమలు చేయటం మానేసి దాన్ని తుంగలో దొక్కి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి కేసు పెట్టడం దుర్మార్గమైన చర్య. ఇది సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఎర్రగాలం మిగులు భూముల్లో పేదలందరం సాగు చేస్తాం. పెద్దోళ్లే కాదు, మీరు పెద్దోళ్ళ పక్షం తీసుకుంటే మేము పేదోళ్ళ పక్షం తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున సమస్యలు ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చింది మీకు ధన్యవాదాలు.